అబ్రాము తన సహోదరుడి కుమారుడైన లోతును శత్రువుల బారి నుండి విడిపించాక ఒకరోజు దేవుడైన యెహోవా వాక్య దర్శనముతో ఇలా మాట్లాడతాడు. అబ్రాము, భయపడకుము, నేను నీకు కేడము, నీ బహుమానములు అత్యధికమగును అని అంటాడు. అప్పుడు అబ్రాము, ప్రభువా, నువ్వు నాకు ఏమిచ్చినా ఎంతిచ్చినా ప్రయోజనమేమిటి? నేను సంతానము లేనివాడను కదా, నా సేవకులలో ఒకడు నాకు వారసుడగును కదా అని అన్నప్పుడు అప్పుడు దేవుడైన యెహోవా, ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమును పుట్టినవాడే నీకు వారసుడగునని చెప్తాడు. అలాగే అబ్రామును బయటకు రమ్మని, నీకు చేతనైతే ఆకాశపు నక్షత్రాలను లెక్కించు, లెక్కించలేనంత విస్తార జనముగా నిన్ను చేస్తాను అని చెప్తాడు. కొంతకాలం తరువాత శారయి అబ్రాముతో ఇలా అంటుంది, ఇదిగో నాకు పిల్లలు లేరు కదా, నువ్వు నా దాసి అయిన హాగరుతో పొమ్ము, అలాగైనా నాకు సంతానం కలుగవచ్చు అని చెప్పినప్పుడు అబ్రాము శారయి మాట విని హాగరుతో పోయినప్పుడు ఆమె గర్భవతి అవుతుంది. తాను గర్భవతి అని తెలుసుకున్న హాగరు శారయిని చిన్న చూపు చూస్తుంది. అప్పుడు శారయి అబ్రాముతో, మీకు నా ఉసురు తగులుతుంది, నా దాసి నీ వలన గర్భం ధరించిందని తెలుసుకున్నాక నన్ను చిన్న చూపు చూసింది, నాకును మీకును దేవుడు న్యాయము తీర్చుగాక అని అంటుంది. అప్పుడు అబ్రాము, నీ దాసి నీ చేతిలో ఉంది, నీ ఇష్టం, ఏమైనా చేసుకోవచ్చు అనగా అప్పుడు శారయి హాగరును బాధపెట్టింది కనుక ఆమె శారయి దగ్గర నుంచి పారిపోతుంది. ఆమె ఎడారిలో నీటి బుగ్గ దగ్గర ఉన్నప్పుడు యెహోదూత వచ్చి శారయి దాసి అయిన హాగరు, ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడికి వెళుతున్నావు అని అడుగగా అప్పుడు హాగరు, నా యజమానురాలైన శారయి దగ్గర నుంచి పారిపోయి వచ్చాను అని చెప్తుంది. అప్పుడు ఆ దూత, నీ యజమానురాలి దగ్గరకు వెళ్ళి ఆమె చేతి కింద అణిగియుండుము, నీ సంతానాన్ని లెక్కించలేనంత విస్తారముగా చేస్తాను, నీవు ఇప్పుడు గర్భవతి కనుక నీకు కుమారుడు పుడతాడు, అతనికి ఇష్మాయేలు అని పేరు పెట్టుము అని చెప్తుంది. ఆ దూత చెప్పినట్టు హాగరు చేస్తుంది. ఆ బిడ్డకు ఇష్మాయేలు అని పేరు పెడుతుంది. అప్పుడు అబ్రాము వయసు 86 సంవత్సరములు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రైజ్ ద లార్డ్.